నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మనం బయాప్సీ గురించి మాట్లాడబోతున్నాము. నమస్కారం, నా పేరు డాక్టర్ పూరు ధవన్. ఈ వీడియోలో మేము బయాప్సీ గురించి చాలా మంచిది చెప్పగలరు. కిడ్నీ బయాప్సీ రాసినప్పుడు రోగి చాలా కంగారు పడతారు, కాబట్టి బయాప్సీ చేయకూడదని అనిపిస్తుంది. సిరింజి, నీడల్స్ చూడాలి, కాబట్టి రోగి అందుకున్న ఆసుపత్రిలో అరుదుగా ఉండాలి. చాలా కంగారు పడతారు. ఇప్పుడు మీరు బయాప్సీ అవసరం ఎక్కడ మరియు ఎందుకు అవసరం ఉందని తెలుసుకున్నారు అని ఉంటే అది మీకు అంత ఆందోళనకరమైనది కాదు. మరియు మీరు బయాప్సీ అవసరం ఉంటే లేదో అని మీకు అర్థం అవుతుందాన్ని మీరు అర్థం చేయగలరు. మరియు డాక్టర్ కోణం నుండి మీకు ఖచ్చితంగా ఒక అవగాహన రావడం ఖాయం అవుతుంది. కాబట్టి ముందుగా బయాప్సీ అవసరమయ్యే పరిస్థితుల్లో వాటిని ప్రారంభిస్తాను. బయాప్సీ కిడ్నీ శాంపిల్ తీసుకుని మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఎలాంటి నష్టం జరిగిందో తెలుస్తుంది. దాని రకం తెలుసుకుంటే కారణం తెలుస్తుంది. గది నల్లగా ఉన్నప్పుడు మేము అగ్ని ఆలోచనను ఉంచాము. బురద ఉన్నప్పుడు తుఫాను, వరదలు అనే ఆలోచన పెట్టాం. అదేవిధంగా మూత్రపిండాలో నిర్వహణ కనుగొనించినట్లు మనం ఇగ్నెఫ్రోపతి కారణం అని ఊహించవచ్చు. కిడ్నీలో చిన్న చిన్న మచ్చలు కనిపిస్తే దాని వెనుక బీపీ ఉందని చెప్పొచ్చు. కిడ్నీని ఎందుకు అంచనా వేస్తున్నాన్ అనే ప్రశ్నకు సమాధానం కొరకు కిడ్నీలో ఏ కారణం ఉందని తెలుసుకొని దానికి బయాప్సీ అవసరం. బయాప్సీతో ఈ రకమైన వస్తువు వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో మనకు ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు మీ కీటోజన్ స్థాయి 0.8 అయితే అది పూర్తిగా సాధారణం. ప్రస్తుతం కిడ్నీ బాగా పనిచేస్తోంది. ప్రోటీన్ మూత్రంలో నిర్వహించబడుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ మీకు బీపీ లేదు, షుగర్ లేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు డాక్టర్ అని కూడా చెప్పలేదు. కిడ్నీలో నష్టం ఎలా జరిగిందో చెప్పండి, మీకు తెలియదు మరియు డాక్టర్ కూడా తెలియదు. మూత్రపిండం నష్టం జరుగుతున్న కారణం మరియు దెబ్బతి ఎందుకు జరుగుతుందో మనం తెలియని పరిస్థితుల్లో బయాప్సీ అవసరం. మరో ఉదాహరణని మనం అర్థం చేసుకోవచ్చు. మీకు 18 సంవత్సరాలు అనుకుందాం. మీరు చాలా యువతిగా, ఆరోగ్యం కావాలి, బాగా తినాలి. మీరు ఎముకలేదుగా, చెడు అభ్యాసాలు లేవు. బీపీ కూడా బాగుంది, షుగర్ కూడా బాగుంది. ఇప్పటికీ కిడ్నీ హాని అవుతోంది. ఇప్పుడు డాక్టర్ కిడ్నీ ఎందుకు పాడుతున్నాడని ఎలా తెలుస్తుందో తెలుసుకోవాలి. ఏ చికిత్సలోనైనా వ్యాధి కారణాన్ని నియంత్రించడం అవసరం ఉండాలి అని అర్థం. కిడ్నీ డ్యామేజ్ బీపీ వల్ల అవుతుంది అని ఉంటే బీపీని నియంత్రించాలి. అది షుగర్ వల్ల డ్యామేజ్ అవుతుంది అని ఉంటే అది షుగర్ను కంట్రోల్ చేయాలి. అదేవిధంగా మీ శరీరంలో లూపస్, ఐజిఏ నెఫ్రోపతి ఉంటే మీ జీవితంకో కారణాలను నియంత్రించడం అవసరం. కాబట్టి ఇంకా కొన్ని సందర్భాల్లో బయాప్సీ మనకు చాలా ముఖ్యం. మనకు వ్యాధి కారణం తెలియదు అని ఉంటే. కిడ్నీ పరిమాణం నార్మల్ ఉంటే మాత్రమే మేము బయాప్సీ చేయగలము. మూత్రపిండం కారణంగా కఠినంగా అవుతుంది, కూల్చివేస్తుంది లేదా చిన్నదిగా అవుతుంది అని ఏదో కారణం వల్ల ఉంటే అటువంటి సందర్భాల్లో బయాప్సీ చేయలేరు. కాబట్టి బయాప్సీ చేయమని డాక్టర్ చెబుతుంటే దాని వెనుక ఒక కారణం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. బయాప్సీ చేయవలసిన అవసరం గురించి మీరు మీ వైద్యుడితో మాట్లాడవచ్చు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు కారణం తెలిస్తే డాక్టర్ సూచనలను పాటించడం సులువుగా ఉంటుంది. కాబట్టి బయాప్సీ ఎందుకు అవసరమో, ఏ సందర్భాల్లో ఇది అవసరమో ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే లేదా ఏదైనా అడగాలనుకుంటే మళ్ళీ నాకు కలిపి చెందండి. మీరు డాక్టర్ టీంతో కూడా కలవగలరు. దీనితో నేను ఈ ప్రసంగం నుండి మీకు విదాయం తెలుపుతున్నాను. ఈ తర్వాత నమస్తే. नमस्कार।